తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. 30 లీటర్స్ మిల్క్ డొనేట్ చేశారని తెలిసి నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వెంటనే మిమ్మల్ని కలవాలని వచ్చేసాను. 10 days తర్వాతనే కొంచెం ఓవర్ సప్లై ఉంది అని నాకు కొంచెం అర్థమైపోయింది. యూనో అడిగితే డొనేట్ చేయొచ్చు జ్వాల. మ్యామ్, మీ 4th వెడ్డింగ్ యానివర్సరీ రోజే మీకు డెలివరీ అయింది, పాప పుట్టింది. అయితే పాపకి పేరు ఆమీర్ ఖాన్ పెట్టారు. కరెక్ట్ కదా, ఎందుకు? ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా? సో బేసిక్లీ అంటే ఆమెర్ మీ హస్బెండ్ విష్ణు విశాల్ గారి గురించి చెప్పండి. ఆయన కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉంటారు కదా, సినిమా హీరో, తమిళియన్. అంటే మా ఇద్దరిది ఒక సింక్, గుడ్ యునో వీ హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్ అండి. చాలా చిన్న ఏజ్ లోనే మీరు బ్యాడ్మింటన్ స్టార్ట్ చేశారు. ఐ థింక్ 6 years ఏజ్ లో. మెయిన్లీ మమ్మీ ఐ కెన్ ప్లే ఎనీ స్పోర్ట్ అండి. ఇప్పుడు టెన్నిస్ కూడా ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్ కూడా ఆడొచ్చు నేను. గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీలో జాయిన్ అవ్వాలన్నా, ట్రైన్ అవ్వాలన్నా గోల్డెన్ స్పూన్ తో పుట్టాల్సిందేనా? పేద పిల్లలకి టాలెంట్ ఉంటే అవకాశం ఉంటుందా మీ దగ్గర ట్రైన్ అవ్వడానికి? నా దగ్గర మోస్ట్లీ ఇఫ్ ఐ హావ్ హ్యాడ్ 100 kids, నిజగరి మగ అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గుత్తా జ్వాల పరిచయం అక్కర్లేని పేరు. బ్యాడ్మింటన్ స్టార్, అర్జున అవార్డు గ్రహీత, అనేక అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకొని భారతదేశ కీర్తి పతాకను ప్రపంచ పటంలో నిలబెట్టిన అథ్లెట్, ఎప్పుడు సేవా కార్యక్రమాల్లో ముందుండే నేటి మహిళ. అయితే ఈ మధ్యే తల్లిగా ఆమె సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. డెలివరీ అయిన 4 నెలల్లోనే తన బిడ్డకు పాలు ఇవ్వగా మిగిలిన 30 లీటర్ల చనుబాలను మిల్క్ బ్యాంక్కి ఆమె డొనేట్ చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న గుత్తా జ్వాల గారి హైదరాబాద్ కోకాపేటలోని ఇంటికి నేను వచ్చాను. ఆమె హోమ్ టూర్ చేస్తూ తన మదర్హుడ్ జర్నీ గురించి ఇవాళ అనేక విశేషాలు తెలుసుకుందాం రండి. మ్యామ్ నమస్తే. ఈరోజు మీ హోమ్ టూర్ చేస్తూ మీ మదర్హుడ్ జర్నీ ఎలా ఉందో తెలుసుకోవడానికి వచ్చాం. రండి రండి. మ్యామ్, మదర్గా చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అవును, చాలా. అంటే 24 hours పని. అంతేనా? అంతే అంతే. మా ఇల్లు చూడొచ్చా? ఎందుకంటే చాలా ఫర్నిచర్ కానీ అంతా చాలా అందంగా కనిపిస్తుంది. ఏమైనా చెప్తారేమో టిప్స్ లాంటివి అని? టిప్స్ లాంటిది ఏంటండి, ఎవరి పని వాళ్ళు చేయాలి. నేను ఆర్కిటెక్చర్కి ఇచ్చేసాను, వాడు చేసి ఇచ్చాడు అంతే. సో ఐఎమ్ నాట్ దట్ గ్రేట్. అంటే కొంచెం ఐడియా ఉంది కానీ వాళ్ళు ఐ థింక్ ప్రొఫెషనల్కి ఇస్తే ప్రొఫెషనల్ వాళ్ళు చేసి ఇచ్చారు అంతే. హాల్, కిచెన్, బాల్కనీ చూడండి ఎంత బాగుందో. అటువైపు అన్ని బెడ్రూమ్స్ ఉంటాయి. ప్రైవసీ కాబట్టి మనం అవేం చూపించట్లేదు. బాల్కనీ మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడ ఒక ప్రొజెక్టర్ రూమ్, అంటే టీవీ రూమ్ అనుకోవచ్చు. ఇది ప్రొజెక్టర్ రూమ్ అంటే టీవీ రూమ్ అనుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఒక పెద్ద టీవీ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని చక్కగా సినిమాలు చూడొచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ ఇదిగోండి, ఇక్కడ నుంచి కూడా టీవీ చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. టీపై చూడండి ఎంత క్లాస్గా ఉందో. మొత్తానికి గుత్తా జ్వాల గారి టేస్ట్ అంతా కూడా వారి ఇంట్లోనే కనిపిస్తోంది.